హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను ఎగ్ పులుసు చేసిన మీకు చూపిద్దామని పెట్టినండి. చూడండి, నా స్టైల్లో నేను చేశానండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, బౌల్ పెట్టుకొని నూనె పోసుకొని అది వేడెక్కినాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మంచిగా మగ్గాలి, సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే మంచిగా దగ్గరికి ఉడికిపోతుంది ఉల్లిగడ్డ. చూడండి, బాగా మగ్గబెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని కొంచెం లైట్గా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే మంచిగా తొందరగా మగ్గుద్ది. గుడ్లు అయితే ఉడకబెట్టుకొని నేను పక్కా పెట్టుకున్నానండి. చూడండి, కొంచెం మగ్గాలి. చూడండి ఎట్లా దగ్గరికి వచ్చిందో. ఇప్పుడు కొంచెం పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. పేస్ట్ వేసుకొని కొంచెం కలుపుకున్నాక కారం కూడా వేసుకోవాలి. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు కొంచెం కారం, లైట్గా ఉప్పు కొంచెమే వేసుకోవాలండి. ఫస్ట్ వేసుకున్నాం అనుకో మొత్తం ఎగ్గుకు ఇట్లా పట్టేస్తుంది. అందుకని నేను లాస్ట్లో వేస్తాను. ఏ కర్రీ అయినా ఉప్పు లాస్ట్లో వేస్తానండి నేను. చూడండి, కొంచెం నూనె ఆయిల్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు కొంచెం చింతపులుసు పోసుకున్నా. చూడండి, చింతపులుసు పోసుకొని మనకు ఆ పులుపు తగ్గట్టుగా వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ వేసుకొని మంచిగా అంత కలుపుకొని మూత పెట్టి కొంచెం మగ్గ పెట్టుకోవాలి. అది ఉడికి పట్టాలి. చూడండి, ఉడుకు పడుతున్నాక కోడిగుడ్లన్నీ చాక్తో కాటు పెట్టుకొని అందులో వేసుకోవడమే. చూసిరుగా, నేనైతే ఇట్లే చేస్తానండి. ఎగ్ పులుసు బాగుంటుంది, వెరీ పులుపు ఉండదు, అట్లానే బాగుంటుంది. లైట్గా వేసుకున్నాం కదా మనం చింతపండు, అందుకని కొంచెం ఉంటుంది. ఇక ధనియాల పిండి చల్లుకొని చూసారా, ఇక ఉప్పు వేసినండి. నేను ఉప్పు ఎప్పుడైనా లాస్ట్లోనే వేస్తా. చూడండి, ఒక మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ ఉడికితే ఇక కథమండి ఎగ్ పులుసు రెడీ. చూడండి, ఓకేనా, రెడీ అండి. ఓకేనా, బాయ్ అండి.